అర్జున్ మీకెలా తెలుసు? చెరువులో పడి ఉన్న అర్జున్ని చేపలు పట్టేవాళ్లు చూసి హాస్పిటల్కి తీసుకొచ్చారు. లేట్ నైట్ కావడంతో ఎమర్జెన్సీ అని నాకు కాల్ వచ్చింది. అప్పుడే అర్జున్ని మొదటిసారి చూశాను. అర్జున్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. లెఫ్ట్ సైడ్ బాడీ కంప్లీట్గా కాలిపోయింది. అతన్ని కాపాడడానికి చాలా కష్టపడ్డాం. నేనే మెడిసిన్ ఇచ్చినా అది రివర్స్లో పనిచేయడం స్టార్ట్ అయింది. తనను కంప్లీట్గా చెక్ చేసి స్టడీ చేసి చూస్తే ఏదో ఓ కెమికల్ తన బాడీలో ఫుల్గా మిక్స్ అయిపోయింది. తన మీద హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ జరిగిందని కనిపెట్టేలోపే కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమా నుంచి బయటికి రాగానే ఇదంతా చెప్పాను. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు బతకాలని ఆశపడ్డాడు. వెంటిలేటర్ లేకుండా ఓ గంటసేపు బయటికి రావచ్చా అని రిక్వెస్ట్ చేశాడు. తన కోసం నేను రిస్క్ తీసుకుని 56 నిమిషాలకు ఒకసారి టాబ్లెట్ వేసుకోమని చెప్పాను. హెవీ డోస్ కావడం వల్ల 7-8 రోజుల కంటే ఎక్కువ బతకనని తనకు కూడా తెలుసు. కానీ తని హత్యలు చేయడానికే బతకాలనుకున్నాడని మీరు చెప్తేనే తెలిసింది. ఇప్పుడు చెప్పండి ప్రియా, తనని పరిస్థితికి తీసుకొచ్చిన ఆ నలుగురిని చంపేశాడు. రేపో మాపో తను చచ్చిపోతాడు. అతన్ని పట్టుకుని ఈ కేసులో ఏం సాధిస్తారు? సాధిస్తా డాక్టర్, సాధిస్తా. అర్జున్ని పట్టుకుని ఆ రోజు స్కైప్లో ఈ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ని ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడో సంతోషంగా ఉన్నవాణ్ణి ఈ ప్రపంచానికి చూపిస్తాను. ఎందుకంటే ఈ విధంగా ఏ ఒక్కరికి జరగకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అర్జున్ ఎక్కడుంది? అక్కడి నుంచి రెండో సందండి. అట్నుంచి సెకండ్ లెఫ్టా? థ్యాంక్ యూ. మీ ఎక్స్పెరిమెంట్ కోసం ఈ అబ్బాయిని ఇంత చిత్రవత చేసి చంపడానికి మీకు మనసులా వచ్చింది మిస్టర్ జార్జ్? హలో మేడం, డాక్టర్ అశ్వత్ని ఎవరో సర్జికల్ నైఫ్తో చంపేశారు. ఇప్పుడు మీతో ఉన్నది డాక్టర్ అశ్వత్ కాదు. చివరి వరకు నేను జార్జ్ అని తెలియకుండానే చచ్చిపోతావనుకున్నాను. ఫైనల్లీ యు గాట్ మీ. ఐఎమ్ ద బెస్ట్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ ప్రియా. పికప్. హలో జార్జ్, వీఆర్ ఇన్ ట్రబుల్. మనం చేసిన హ్యూమన్ ఎక్స్పెరిమెంట్లో ఒకడు ఇంకా బతికి ఉన్నాడు. వాడి వల్ల ఇప్పుడు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం ఎవిడెన్స్ తగలబెట్టేశాంగా. అవును, కానీ ఒకడు మాత్రం బ్రతికే ఉన్నాడు. డాక్టర్ నందినిని, డాక్టర్ చంద్రుని చంపేశాడు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేశాడు. ఈ కేసుని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ప్రియా, షీఈస్ ఫ్రమ్ సిబిఐ. ఇండియన్ టాప్ 10 ఆఫీసర్స్లో తను ఒకరు. వస్తా, రేపు మార్నింగే వస్తా. నర్సు దగ్గర నుంచి నాకు ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. అప్పుడే అర్జున్ని మొదటిసారి చూశా. అతన్ని కాపాడటానికి మేం చాలా కష్టపడ్డాం. 2 రోజులు వెంటిలేషన్లో పెట్టి చెక్ చేస్తే అతని బాడీలో డేంజరస్ కెమికల్స్ మిక్స్ అయ్యాయని తెలిసింది. హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ జరిగిందని తెలుసుకునే లోపు కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమా నుంచి బయటికి రాగానే ఇదంతా చెప్పాను. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు బతకాలని ఆశపడ్డాడు. అతని కోసం రిస్క్ తీసుకొని ఒక మాత్ర ఇచ్చి ప్రతి 56 నిమిషాలకోసారి వేసుకోమని చెప్పాను. హెవీ డోసేజ్ వల్ల 7 నుంచి 8 రోజులు కూడా అతను బ్రతకటం కష్టమన్న విషయం తనకు కూడా తెలుసు. సార్, సిబిఐ నుంచి మేడం వచ్చారు. సిబిఐ నుంచా? దెన్ షీ మస్ట్ బి యువర్ కొలీగ్. హాయ్ ప్రియా, ఐఎమ్ డాక్టర్ అశ్వత్. నా విజిటింగ్ కార్డు మీ చేతికి అందిన డిస్ట్రాయ్ ద లాబొరేటరీ. డోంట్ లీవ్ ఎనీ ఎవిడెన్స్. కమ్ ఆన్ గైస్, మూవ్ ఫాస్ట్.
జార్జ్ సెబాస్టియన్ ఫ్రమ్ ఇండియా, బట్ ఐఎమ్ నాట్ అన్ ఇండియన్. ఈ ప్రపంచంలో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి బతకడం తెలిసినోడు, ఇంకొకటి బతకడం తెలియనోడు. ఇక్కడ నాలాంటి వాడు బతకడం చాలా ఈజీ. దానికోసం అర్జున్ లాంటి వాళ్ళు చాలా మంది ప్రాణాలు వదిలేయాల్సి ఉంటుంది. మనిషిని కాపాడడానికి మనిషి మీదే ఎక్స్పెరిమెంట్ చేయాలి. హౌస్ ద కాన్సెప్ట్ ప్రియా? ఒక కొత్త మెడిసిన్ కనుక్కోవాలంటే దాని ప్రాసెస్ ఏంటో తెలుసా ప్రియా? అది కనిపెట్టి జనాల మీద ఎక్స్పెరిమెంట్ చేయడం ఒక ఫీల్, అది వేరే లెవెల్. ఒక చిన్న తలనొప్పి వస్తేనే మన వాళ్ళకి వెంటనే తగ్గిపోవాలి. ఒక మ్యాజిక్ లాగా ఒక సైంటిస్ట్ తన తెలివంతా యూజ్ చేసి రాత్రి పగలు కష్టపడి దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. అది సక్సెస్ అవుతుందా లేదా అన్నది తెలుసుకోవడానికి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ వాళ్ళు ఒప్పుకుంటారు. ఫైనల్ గా రిజల్ట్ సక్సెస్ అయిన తర్వాత మార్కెట్లోకి తీసుకొస్తారు. మార్కెట్లో ఉన్న అన్ని కాంపిటీషన్స్ ఎదుర్కొని జనాల మెడిసిన్ కి అలవాటు పడేలా చేయడం ఎంత కష్టమో తెలుసా? 3 హత్యలు చేశాడు. వాణ్ణి పట్టుకుని కేసు క్లోజ్ చేయకుండా విజిటింగ్ కార్డు పట్టుకుని నన్ను పట్టుకోవడానికి వచ్చావా? ఈ ప్రపంచంలో నిజాయితీగా ఎవ్వరూ లేరు ప్రియా. కష్టపడి ఎంబీబీఎస్ చదివి ఇండియాలో ఉన్న అందరికీ ఫ్రీగా మెడిసిన్ దొరకాలని ప్రయత్నించిన నన్ను మీ సిస్టమ్, మీ ఇండియా ఒక చెత్త కుప్పలా చూసింది. నన్ను కేర్ చేయని ఇండియాని నేను కేర్ చేయకుండా ఫారెన్ వెళ్ళిపోయాను. అక్కడ నాకు కావలసిందంతా దొరికింది. ఆ రోజు ఆ ఎక్స్పెరిమెంట్ జరుగుంటే ఈ దేశం, ఈ ప్రజలు నన్ను దేవుళ్ళ చూసేవారు. ఇది ఈ రోజుతోనే కాదు, ఎప్పటికీ అంతమయ్యేది కాదు. నేను మళ్ళీ ఆ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మీ జనాలపైనే చేస్తాను. అలాగే నా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను. నో వన్ కెన్ స్టాప్ మీ. ఐఎమ్ ద స్పాయిలర్, ఐఎమ్ ద హీలర్, ఐఎమ్ ఎవ్రీథింగ్. నీ చావు నా చేతిలో. మరణం అంచుల్లో ఉన్న నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? తెలియకుండా ఎందుకు చావాలి? అన్ని నిజాలు తెలుసుకునే నువ్వు చావాలని, కావాలని ఇక్కడికి రప్పించాను. చచ్చిపో! నీలాంటి క్రిమినల్స్ బ్రతికే ఉండకూడదు. మహాభారత యుద్ధ విజయానికి కారణం ఆ శ్రీకృష్ణుడు. నీలాంటి వాళ్ళని చంపడానికే ఈ ప్రియా కృష్ణ. అర్జున్ నా కొడుకు. వాడు కనిపించకుండా పోయినప్పుడు వాడిని వెతకని చోటు లేదు. వాడు పుట్టినప్పుడు ఎలా సంతోషించానో, మళ్ళీ వాడిని హాస్పిటల్లో చూసినప్పుడు దానికంటే 10 రెట్లు ఎక్కువ సంతోషించాను. వాడు 1 రోజులే బ్రతుకుతాడని డాక్టర్ అశ్వత్ చెప్పినప్పుడు నాలాంటి దౌర్భాగ్యుడి ఇంట్లో ఎందుకు పుట్టాడని బాధపడ్డాను. కన్న కొడుకు రాత్రి పగలని తేడా లేకుండా ప్రతి 56 నిమిషాలకు ఆ మాత్ర తీసుకుంటూ మళ్ళీ పుడుతున్నాడు. వాడి బాధను చూసి భరించలేక ఇద్దరం కలిసి విషం తాగి చచ్చిపోదాం అనుకున్నాం. కానీ అర్జునే నాకు ధైర్యం చెప్పాడు. నా కొడుక్కి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదనే వాళ్ళని చంపాలనుకున్నాను. అదే వాడి చివరి కోరిక కూడా. ఒక తండ్రిగా వాడికి కూడా ఉండి వాళ్ళను చంపి వాడి చివరి కోరిక తీర్చాను.